ఆయనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక కంపెనీ అది. నేను సీఈఓ అని గర్వంగా చెప్పుకుంటారు. నేను సీఈఓకి ఎలా ఉంటుంది, అన్ని మార్కెటే. వీళ్ళ మీద పెట్టుబడి పెడతా, పెట్టుబడి తీస్తా, అది తీసుకెళ్ళి హెరిటేజ్లో పెడతా. అది వాళ్ళు ఆలోచించారు. అది మా అబ్బాయి లోకేష్గా మంచి బంగారు పాట వేస్తా. అంతేకాదు మన బిడ్డల భవిష్యత్తు తీసి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు తీసుకోవడం తప్ప ఏదైనా మాట్లాడితే మన యాక్టర్ పార్ట్నర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నామోషి అంటే పవన్ కళ్యాణ్ పేరు పలకడం కూడా ఆయన చిరాకానికి. మన మట్టుకు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు, అయ్య గారు, సార్ గారు అనాలి. వారేమో మనల్ని అసలు మనం గుర్తించడం లేదు. ముఖ్యమంత్రి కొడుకు కదా, అలాగే ఉంటాయి. కానీ కానిస్టేబుల్ ముఖ్యమంత్రితో ఎలా ఉంటుందో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ చెప్పారు. సామాన్యుడి కొడుకు ముఖ్యమంత్రి అయితే కూడా ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం. అదే మీరేం దిగొచ్చారు, మీరు ముఖ్యమంత్రుల కొడుకులు, మీకు వేల ఎకరాలు, వేల కోట్లు దిగొచ్చారు. మీరు ప్రత్యేకించి మమ్మల్ని పాలించడానికి పుట్టారని మేము పాలింపబడేవాళ్ళు, మీరేమో మమ్మల్ని ఎక్కి తొక్కేవాళ్ళు, మేము తొక్కించుకునేవాళ్ళు. మాకు వేరే పనులు మాకేమంటే అంతసేపు వెళ్ళి మరి ఏముంది, ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎక్కడ ఎందుకు ఎదుగుతారంటే మన గంధి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రబల అలాగే ఉంటుంది. నాకు ఒకటే చెప్తున్నాను, నేను రాజకీయాల్లో మొన్న పెద్దలు చాలామంది మాట్లాడుతూ ఉంటే ఒక నిమిషం, మనం చాలామందిని అడుగుతున్నారు, మీరు నిలబడగలరా, మీకు రాజకీయం తెలుసా అంటే, రాజకీయం తెలుసా అంటే ఎలా ఉండాలంటే, రాజకీయాలంటే ఇంత పొట్ట పెట్టుకుని ఉండాలి. రాజకీయం అంటే ఇంతలో ఏముండాలని నాకు అర్థం కాదు. ఏముండాలి రాజకీయం అంటే? ఒకటి సన్నగా ఉండి పలచగా ఉండి రాజకీయం చేయలేడు అనుకుంటున్నారా? దానికి ఎంతసేపు వెనక వెన్నెముకలు చేసింది చంద్రబాబు గారు లాంటి వ్యక్తులు రావాలా రాజకీయాలంటే? అసలు రాజకీయం అనేది ఎవరు చేశారు? ఒక పటేల్ లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఆశయాలతో ఉన్న వాళ్ళు రాజకీయం చేస్తే ఇప్పుడు దాకా ఈ తరం చూడలేదు కదా. అలా ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను మీకు. ఆశయాలు ఉన్నవాడు సమకాలీన రాజకీయాలను ఎలా చేయడం చూడలేదు. మన ఎన్డీటీవీ ఆయన కూడా అడుగుతా ఉన్నాడు, మీకు బ్యాక్ స్టాబింగ్ పాలిటిక్స్ తెలియదు కదా, ఎలా చేస్తామంటే, బ్యాక్ స్టాబింగ్ పాలిటిక్స్ దేనికి చేస్తాం? నా వ్యక్తిగత అవసరాలు కదా బ్యాక్ స్టాబింగ్ చేయాలి. అసలు ఒక నిజంగా తప్పుడు ప్రభుత్వాన్ని కూలదీయాలంటే, ఈ రోజున నేను 2018లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని దెబ్బతీయాలంటే బ్యాక్ స్టాబింగ్ చేయాలా? నేను వచ్చి ఉతికి ఆరేస్తాం బయట రోడ్ల మీదకి వచ్చి, దెబ్బ కూలికి. మదమెక్కిన మట్ట గజాన్ని మొత్తం కుంభస్థానం మీద కుమ్మి కొడితే కింద మోకాళ్ళ మీద కూర్చుంటుంది. దానికి బ్యాక్ స్టాబింగ్ అవసరమా? దానికి ఏం కావాలి అంటే అలా అయిపోయింది మైండ్ సెట్. అంటే పాపులర్ మూమెంట్స్ అంటే కులాల ప్రాతిపాదికన రాజకీయం చేస్తే మీరు బ్యాక్ స్టాబింగ్ పాలిటిక్స్ చేయాలి. అలా కాకుండా మీరు భావజాలంతో మీరు రాజకీయం చేయండి. మత్త గజాలను కూల్చిన ఒక్కొక్కరిని, మదమెక్కిన రాజకీయ నాయకుల్ని కుంభస్థలం మీద కొట్టి కింద మోకాళ్ళ మీద కూర్చోబెడతాం.